హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో ఈ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పటికే చాలా టేబుల్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. గ్రూప్ డీలో 25కి 25 బిట్లు టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ప్రతిదీ ఒక టేబుల్స్ రూపంలో మనం చదువుకోవాలి. ఆ టేబుల్స్ అయితే సింపుల్గా గుర్తుంటాయి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మానవునిలో వైరస్ వ్యాధులు, వైరల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇందులో మనకు కొన్ని వ్యాధులు ఇవ్వడం జరిగింది. పార్ట్ 2లో కూడా రిమైనింగ్ డిసీజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కామన్ కోల్డ్, జలుబు, ఇది రీనో వైరస్ రైనో వైరస్ వల్ల వస్తుంది. రెండోది గవద బిళ్ళలు, మమ్స్, ఇది మిక్సో వైరస్ వల్ల వస్తుంది. సెల్వరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులకు రావడం జరుగుతుంది. హెపటైటిస్ అనేది ఒక డిసీజు, ఇది లివర్కి వచ్చే డిసీజు. హెపటైటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇందులో ఏబిసిడి అనే 4 రకాలు ఉంటాయి. అలాగే క్యాన్సర్, చాలామంది క్యాన్సర్ అనేది వైరస్ వల్ల వస్తుందా రాదన్న డౌట్. క్యాన్సర్ 3 రకాలుగా రావచ్చు: ఫిజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్, కెమికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్, బయలాజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఈ బయలాజికల్ కార్సినోజెనిక్ ఏజెంట్స్లో క్యాన్సర్ అనేది అంకో వైరస్ వల్ల వస్తుంది. అలాగే ఎయిడ్స్, ఎయిడ్స్ అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వల్ల వస్తుంది. అలాగే పోలియోకు మరో పేరు చైల్డ్ పెరాలసిస్, శిశుపక్షవాతము, పోలియో మైలటిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. అలాగే మచూచి, దీన్నే స్మాల్ పాక్స్ అంటారు, ఒరియోలా అనే వైరస్ వల్ల వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎరాడికేషన్ అంటే నిర్మూలించబడిన వ్యాధి మచూచి, స్మాల్ పాక్స్. దీనికి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుక్కున్నది ఎడ్వర్డ్ జెన్నర్. సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటారు. అలాగే ఆటలమ్మ, దీన్నే చికెన్ పాక్స్ అంటారు, ఒరిసెల్లా అనే వైరస్ వల్ల వస్తుంది. అలాగే బర్డ్ ఫ్లూ అనేది H5N1. HN అంటే ఇన్ఫ్లుయెంజా అని అర్థం. H5N1 అనే వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. స్వైన్ ఫ్లూ H1N1 అనే వైరస్ వల్ల వస్తుంది. అలాగే హెర్పస్ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, సురక్షితము కాని లైంగిక సంబంధాల వల్ల వస్తుంది. హెర్పస్ వైరస్ వల్ల వస్తుంది. అలాగే కోవిడ్-19, కరోనా వైరస్ డిసీజ్ 2019 అని అర్థము. ఇది కోవిడ్-19 అనేది కరోనా వల్ల రావడం జరుగుతుంది, కరోనా వైరస్ వల్ల వస్తుంది. సో ఇంకా పార్ట్ 2లో రిమైనింగ్ డిసీజెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డిసీజులు ఎఫెక్టెడ్ పార్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా డిసీజెస్, ప్రోటోజోవన్ డిసీజెస్, హెల్మెంతిస్ పారాసైట్స్, హెరిడిటీ డిసీజెస్, ఇవన్నీ కూడా ఒక వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.